ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయండి. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా బాధపడిపోతూ ఉంటామండి. బాధపడిపోయి ఏడ్చి 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 ఎన్నో రోజులు తినకుండా చాలా దుఃఖపడుతూ ఉంటాం. అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ సమస్యను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ సమస్యకి ఏదైనా సొల్యూషన్ ఉందా, ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆ సమస్యలో ఇంతకుముందు ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళందరినీ కూడా మనం కనుక్కుంటూ ఉంటామండి. అయితే ప్రియులారా, వాక్యంలో నుంచి మనం ఒక వ్యక్తిని చూద్దామండి. ఆ వ్యక్తికి కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు అతను ఏ విధంగా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం అండి. ఫిలిస్తీన్లు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి, ఫిలిస్తీన్ల మీదకి నేను పోయిన యెడల నీవు వారిని నా చేతికి అప్పగించుతువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చాను. ఎంత బాగుందండి. ఒక యుద్ధం, ఎదురుగా శత్రువులు వచ్చారు. వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఒక పెద్ద గొప్ప దండు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు దావీదు గారు భయపడట్లేదండి. దావీదు గారు బాధపడట్లేదు. ఏం చేయాలి అని చెప్పి ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతితో డిస్కస్ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా డిస్కస్ చేయట్లేదు. మరి ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే, ఫస్ట్ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి, ప్రభువా ఫిలిస్తీన్లు వచ్చి ఉన్నారు, నన్ను వెళ్ళమంటావా? నేను అక్కడికి వెళ్తే విజయం సాధిస్తాను, నువ్వు వెళ్ళమంటే వెళ్తానయ్యా, లేకపోతే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఎంత మంచి సందర్భం అండి. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు, పొమ్ము నువ్వు అక్కడ విజయం సాధిస్తావు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత దావీదు గారు ఆ యుద్ధంలోకి వెళ్తారు, విజయం సాధిస్తారండి. ఇలా ప్రియులారా, దావీదు గారి యొక్క సందర్భమే కాదండి, తన జీవిత కాలంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ ప్రతి సమస్యని కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ముందుగా దేవుని దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా ఏం చేయమంటావు అని అడుగుతున్నారండి. అందుకే దావీదు గారిని దేవుడు ఒక మాట అంటారండి, నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు అని. అదేవిధంగా ప్రియులారా, మరి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి కదా, మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తున్నాయి కదా. మరి ఈ సమస్యలు శోధనలు వచ్చినప్పుడు ఎంతమంది మనం దేవుని దగ్గరికి వెళ్ళి ముందుగా ప్రభువా నాకు ఈ సమస్య వచ్చిందా అని అడుగుతున్నామండి. నిజంగా ప్రియులారా, ఒకవేళ నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా ఎవరెవరినో అనుభవం ఉన్న వ్యక్తుల్ని, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఎవరెవరినో నువ్వు నమ్మి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని అడగడం వద్దు. ముందుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ సమస్య వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? హ్యాపీనెస్లో కాదు, సాడ్నెస్లో కాదు, ప్రతి విషయంలోనండి, ప్రతి ప్రాబ్లంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళడం మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి సలహా అడగడం మనం నేర్చుకోవాలి. కానీ మనుషుల మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదండి. ఒకవేళ మనం సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డామా, దావీదులాగా గొప్పగా మిగిలిపోతామండి. ఒకవేళ దేవుని మీద మనం ఆధారపడలేదా, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఎటువంటి సందర్భమైనా కానీ ముందుగా నాతో మాట్లాడని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునితో మాట్లాడాలి. ఏ సమస్యనైనా కానీ ఎదిరించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, ఎటువంటి సందర్భమైనా కానీ, ఎటువంటి సమస్య అయినా కానీ మీతో మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. మరి మేమందరం కూడా తండ్రి మీతో మాట్లాడుతూ తండ్రి, మీ మీద ఆధారపడుతూ మా జీవితాలను తండ్రి ముందుకు తండ్రి కొనసాగించే విధంగా సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ చిత్తానుసారంగా నడిపించమని కోరుకుంటూ, మీ చిత్తమైతే తండ్రి మరి ఒక దినాన్ని మేము కలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.